ప్రతి సమస్యకు పరిష్కారం ఈగలై ఛానల్. నమస్కారం, ఈగలై ఛానల్కి స్వాగతం. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం బాగా వెనుకబడిన వర్గమైన 13 ఉపకులాలతో 20 లక్షల జనాభా కలిగిన రెల్లి కులానికి వర్గీకరణలో 5% రిజర్వేషన్ను కల్పించాలని రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్కు విన్నవించే దిశగా రెల్లికుల గ్రూపు కులాల సంక్షేమ సంఘం సారవకోట మండల అధ్యక్షులు కుప్పిలి కిషోర్ అధ్యక్షతన శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలం అలుది గ్రామంలో రెల్లికుల గ్రూపు కులాల సంక్షేమ సంఘం సమావేశాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రెల్లి ఉపకులాల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు గండి విజయ్ కుమార్, ప్రత్యేక అతిథిగా ఎస్సీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ కళింగపట్నం అప్పన్న, గౌరవ అతిథులుగా కార్యదర్శి మజ్జి బాబ్జీ, ఆ సంఘ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు గొల్లపల్లి మోహన్ రావు, విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు సురుపల్లి మోహన్ కుమార్, పైడికుల రాష్ట్ర అధ్యక్షులు కోట సుందర సుదర్శన్, సారవకోట మండల వైస్ ప్రెసిడెంట్ కళింగపట్నం దాలయ్య, సీనియర్ నాయకులు దూలి అప్పన్న, రిటైర్డ్ ప్రిన్సిపాల్ గండి గురువులు, రాష్ట్ర రెల్లికుల నాయకులు బంగారి ఈశ్వరరావు, ఎర్రంశెట్టి సురేష్, అడ్డికుల ప్రధాన కార్యదర్శి మరియు పారిశుద్ధ్య కార్మికుల యూనియన్ లీడర్ సిఐటియు నల్లపల్లి బలరాం, గొడ్డాది గోవిందరావు మరియు అలుదు గ్రామ ప్రజలు మరియు మహిళలు తదితరులు హాజరైనారు. హాజరైన అతిథులు ప్రత్యేక అతిథి ఎస్సీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబరు కళింగపట్నం అప్పన్నను సాలువా పూల బొక్కేతో ఘనంగా సన్మానించారు. అనంతరం రాష్ట్ర అధ్యక్షులు గండి విజయ్ కుమార్ వర్గీకరణను ఉద్దేశించి ప్రసంగించారు. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత రాష్ట్రం మొత్తం మీద మాల క్యాస్ట్ కానీ మాది క్యాస్ట్ కానీ ఎవరు కూడా ధర్నాలు కానీ రిప్రజెంట్లు కానీ రోడ్డు మీదకి వచ్చి ఏమీ చేయలేదు. మన క్యాస్ట్ మనమే చేసాం. ఈ 13 కులాల వల్ల ఎక్కువగా మేము ఎక్కువ మంది ఉన్నాం, మాకు కావాలని చెప్పి ప్రతిరోజు ప్రతి చోట ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లోనే మనం కలెక్టరేట్లోనే ఇక్కడక్కడ ధర్నాలు చేసి ఇస్తున్నాను. కనీసం ఈ 13 క్యాస్ట్లో కూడా ఒక్క డైరెక్ట్ పోస్ట్ కూడా ఇవ్వలేదు. ప్రభుత్వానికి ప్రాధాన్యపడితే మనం ఇంతవరకు వచ్చాం. మా సొంత నిపుణులు ఈ 13 కులాలను విడదీయకుండా అలాగే ఉంచి మా కులాలు 20 లక్షల మంది ఉన్నాయి కాబట్టి సుప్రీంకోర్టు వెళ్ళిపోతున్నాము. కంపల్సరీ ఏలో పెట్టి ఈ 5% రిజర్వేషన్ ఇవ్వాల్సింది ప్రభుత్వాన్ని కోరడానికి మనం ప్రత్యేకించి మన ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి రిప్రజెంటేషన్ ఇవ్వాల్సిన బాధ్యత. ఎందుకంటే ఎమ్మెల్యేకి రిప్రజెంటేషన్ ఇస్తే మన కోసం ప్రస్తావిస్తారు. ఈ సందర్భంగా రెల్లికుల గ్రూపు కులాల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు గండి విజయ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ, ఏ విధంగా అయితే వర్గీకరణ కోసం ఫైనల్గా మార్చి 24నే రంజన్ మిశ్రా గారు రిపోర్ట్ సబ్మిట్ చేస్తామన్నారు. ఆ ప్రాప్తికి బిఫోర్గా ఎమ్మెల్యేలందరినీ కలిసి మా నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ కలిసి మా రిప్రజెంటేషన్ ఇవ్వడానికి ఒక కమిటీని ఏర్పాటు చేసుకున్నామండి. ఈ కమిటీలోని 5 జిల్లాల తాలూకు ప్రతినిధులు కూడా వచ్చారు, అటెండ్ అయ్యారు. మొట్టమొదటి 98లోనే 59 కులాల్లోనే 13 కులాలను వేరు చేసి, భాష ఉండి లిబరెంట్ 13 కులాలను వేరు చేసి మాకు ప్రత్యేకించి ఏలో పెట్టి 1% ఇచ్చారు. అప్పుడు జనాభా ప్రాతినిధ్యం తెలియదు కాబట్టి 1%ని మేము ఇస్తూ తర్వాత కోర్టుకు వెళ్ళిన తర్వాత అది కొట్టేసిన తర్వాత ప్రస్తుతం రంజన్ మిశ్రా గారు వర్గీకరించేటప్పుడు మేము చాలా రాష్ట్రం మొత్తం మీద మేము రిప్రజెంటేషన్ ఇచ్చాము. ఏ విధంగా ఇచ్చామంటే మేము సుమారు 20 లక్షల మంది ఉన్నాం కాబట్టి మాకి 13 కులాలను ఏకీభవించి కలుపుకట్టుగా ఉంటూ ప్రతి ఒక్కరికి రిప్రజెంటేషన్ ఇచ్చాం కాబట్టి మా 13 కులాలకి మీరు వేరు చేయొద్దు. ఈ వర్గీకరణలోనే మా 13 కులాలను ఏలో పెడతారో 1లో పెడతారో గుర్తించి మొదటి ప్రాధాన్యతగా ఇస్తూ మాకు 5% రిజర్వేషన్ కావాలి. ఎందుకంటే మాకు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆగస్టు 1వ తారీఖు తీర్పు ఇచ్చినటువంటి బాగా వెనుకబడుతున్నటువంటి మేము మా కొరకు ఇచ్చినటువంటి తీర్పుని అమల్లో పెట్టి చేయవలసిందిగా కోరుచున్నాము. తర్వాత రీసెంట్గా చేసినటువంటి కులగన్న చిన్న తప్పులన్నా సరే ఎడిట్ యాప్స్ ఇవ్వనందువల్ల అలాగే మేము మా దగ్గర కూడా బోర్డులను సేకరించి ఉంచాము. దాన్ని మీరు పరిగణలో తీసుకుని మాకు రాబో కాలంలోని తర్వాత రాజకీయ రిజర్వేషన్ కూడా మాకు ఇవ్వాల్సింది కోరుతుంది. రాజకీయ రిజర్వేషన్ అంటే వర్గీకరణలోనే మేము మొట్టమొదట మన రంజన్ మిశ్రా గారికి ఇచ్చిన రిపోర్ట్స్లోని వర్గీకరణలోని రాజకీయ రిజర్వేషన్ కూడా వర్తింపజేస్తే మాకేమొచ్చి రాజకీయంగా కూడా సామాజికంగా కూడా మేము ఎదుగుతామని చెప్పి సమాజంలో అందరితో సమానంగా ఉంటాము. మేము 20 లక్షలు ఉన్నాం కాబట్టి మాకు రాజకీయంగా ఎదగాలంటే వర్గీకరణతో పాటు రాజకీయ రిజర్వేషన్ కూడా వర్గీకరించాలని ప్రతి మండలం నుండి ప్రతి నియోజకవర్గం నుండి ప్రతి మండలం ఉన్నటువంటి మా ప్రతినిధులు కలిసి మేము మా వినతి పత్రం మేము ఎమ్మెల్యేలకు ఇవ్వడానికి నిర్ణయం తీసుకుని ఈ కార్యక్రమం ముగిస్తున్నామండి. తదుపరి శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు గొల్లపల్లి మోహన్ రావు మాట్లాడుతూ, మా ప్రజలు విన్నపము
వారి యొక్క అవసరములు అక్కర్లు ఏమిటంటే వర్గీకరణ జరిగేటప్పుడు ఈ రాష్ట్రంలో కనీసం 20 లక్షలైనా దాటుతుంది మా జనాభా. ఎందుకంటే మేము 13 కులాలము, కేవలం రెల్లీలకి మాత్రమే లెక్కిస్తున్నారు. మిగిలినటువంటి కులాలన్నీ విడిచిపెడుతున్నారు. వీళ్ళని భాష మాట్లాడిన 13 కులాలు కూడా ఇప్పుడు కూడా ఈ వర్గీకరణ జరిగేటప్పుడు అదే గ్రూపులో ఉంచుతూ మాకు ఇచ్చినటువంటి రిజర్వేషన్ తనం పెంచాలి. తమిళనాడు రాష్ట్రంలో హిందూ అనే కులం ఉంది. వాటి వెనుకబడితనము గుర్తించి రిజర్వేషన్ తనంలో వాళ్ళకి వాటా ఇస్తూ వాటితో పాటు 3% రిజర్వేషన్ పెంచింది. అంటే మాకు ఇచ్చినటువంటి రిజర్వేషన్లో వాటాతో పాటు 3% రిజర్వేషన్ పెంచుతూ రాజకీయంగా మాకు అన్ని పదవులు రావాలి. మాకు ఎంపీ కావాలి, ఎమ్మెల్యే కావాలి, ఎమ్మెల్సీ కావాలి, తిరుపతి దేవస్థానం అంటే పెద్ద పెద్ద దేవస్థానంలో డైరెక్టర్ పదవులు కావాలి. తర్వాత చివరిగా ఏంటంటే ఎస్సీ కార్పొరేషన్లో పెట్టినట్లే రెల్లి కార్పొరేషన్ పెట్టాలి. గత ప్రభుత్వం రెల్లి కార్పొరేషన్ పెట్టి మా అందరికీ కూడా ఒక పోరాటం కల్పించింది. మా జనాభా ఎక్కువ జనాభా ఉన్నప్పుడు కూడా, కానీ ఈ ప్రభుత్వం రెల్లి కార్పొరేషన్ పెట్టలేదు. ఈ రాజకీయ ప్రభుత్వాలన్నీ కూడా వెనుకంజ వేస్తున్నాయి. కనుక ఈ రాజకీయ ప్రభుత్వాలు మాకు వెనుకంజ వేస్తున్నట్లు మళ్ళీ మా యొక్క జీవితాల్లో చెలగాట పడితే తదుపరి మనం ఏ యొక్క సుప్రీంకోర్టు అయితే మాకు న్యాయం చేయమని కోరిందో అదే సుప్రీంకోర్టుకి మేము వెళ్ళడానికి వెనుకంజ వేయమని చెప్పేసి ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం. అనంతరం మానిటరింగ్ కమిటీ మెంబర్ కళింగపట్నం అప్పన్న మాట్లాడుతూ రిజర్వేషన్ గురించి అనేకమైన వక్తలు మాట్లాడారు. ఐక్యతగా ఉండాలని, అందరం ఐక్యతగా ఉండాలని వాళ్ళు మీటింగ్లో చెప్పడం జరిగింది. ఆ సందర్భంలో నాకు మానిటరింగ్ కమిటీగా, విజిలెన్స్ కమిటీగా మెంబర్గా మరి కరెక్ట్గా ఇచ్చినందుకు నాకు సన్మానం చేసినారు. మీరందరూ పెద్దలు కాబట్టి ఇప్పుడు జరిగిన రిజర్వేషన్లో కూడా మాకు అన్యాయం జరగకండి, ఒక 5% మాకు ఇప్పించు. మా రిజర్వేషన్ ప్రకారం మా కులం అభివృద్ధి చెందుతుందని ఈ మూలంగా తెలియపరుచుకుంటున్నాను. తప్ప